గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. 40 ఏళ్లు పైబడిన వారిలో అధికంగా కనిపించే సమస్య మోకాళ్ళ నొప్పులు. దీనివల్ల ఏ పని చేసుకోలేరు. చిన్న పని కూడా కొండంత భారంలా అనిపిస్తుంది. అయితే చాలా మంది మోకాలి నొప్పి తాత్కాలిక ఉపశమనం కోసం రకరకాల మెడిసిన్స్ వాడటం తరచూ చూస్తుంటాం. అప్పటికి మాత్రం కొంతవరకు రిలీఫ్ అనిపించవచ్చు, కానీ వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇటువంటి మోకాళ్ళ సమస్యలకు సర్జరీ లేకుండా అత్యాధునిక చికిత్స ఉంది అంటున్నారు ఏపియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సుధీర్ గారు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. అలాగే ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే డాక్టర్ గురించి చెప్పాలి అంటే ఇండియాలో ప్లాస్మా థెరపీ వ్యవస్థాపకులు 50,000 మందికి పైగా ఆపరేషన్ లేకుండా చికిత్స అందించారు. 5,000 మందికి పైగా వైద్యులకు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే కాల్ చేసిన నంబర్లు 040-233-10680 అండ్ 716. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా కంగ్రాచ్యులేషన్స్. కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేసినట్టున్నారు కొత్తపేట్, అలాగే దిల్సుఖ్ నగర్లో. సో అలాగే ఇప్పుడు చాలా వరకు మోకాళ్ళ నొప్పులు అనేది చాలా మందిలో ఉన్నాయి. సో జనరేషన్కి తగ్గట్టు చూస్తూ ఉంటే చాలామంది సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు మాత్రం పెయిన్ కంప్లీట్గా నయం చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇది ఎలా సాధ్యం అంటారు? అసలు నిజమా ఇది? అంటే పోయిన ముందు చెప్తారు పెయిన్ అంతా తగ్గిస్తామని, తర్వాత వెళ్ళిన తర్వాత లేదు ఇది అని చెప్తారు కదా, ఇది ఎలా నమ్మాలి? ఇప్పుడు అలోపతి మెడిసిన్ స్పెషాలిటీలో ఎప్పుడు కూడాను రీసెర్చ్ జరుగుతుంటుంది. ఇప్పుడు ఒక 40-50 ఇయర్స్ ముందు అయితే మనము మోకాళ్ళ నొప్పులకు తీసుకుంటే, మోకాళ్ళ నొప్పులకి ముఖ్యమైన ట్రీట్మెంట్ విధానం ఏంటంటే 40 ఇయర్స్ నుంచి కూడా మోకాలు ఆపరేషన్, మోకాలు తీసేసి కొత్తది పెట్టడం. ఈ రీసెర్చ్లో ఏమవుతుందంటే మోకాలు నొప్పి రావడం అన్నది ఒక జబ్బు కాదు కదా. మోకాలు నొప్పి రావడం ఒక జబ్బు కానప్పుడు దానికి అంత పెద్ద ఆపరేషన్ ఎందుకు చేయాలి అన్నది ఒక పెద్ద క్వశ్చన్. సో దీని రీసెర్చ్లో ఈ 30-40 ఇయర్స్ నుంచి ఈ రీసెర్చ్లో ఏమైందంటే న్యాచురల్గా మోకాలులో అరిగిపోవడం వల్ల వచ్చే నొప్పిని న్యాచురల్గా మనం ట్రీట్ చేయలేమా అన్న రీసెర్చ్లో బయటపడిందే ఇప్పుడు నేను చేసే ట్రీట్మెంట్ అన్నమాట. ఇది ఏంటంటే రీజనరేటివ్ థెరపీ. అంటే మోకాలులో మీకు నొప్పి వచ్చింది, మోకాల్లో నొప్పి వచ్చింది, దానికి జబ్బు కాదు. ఆ మోకాళ్ళలో నొప్పి రావడానికి కారణం మోకాల్లో ఏదో ఒక పార్ట్ అరిగిపోయి ఉంటుంది, లేదా దెబ్బతిని ఉంటుంది, వయసు రీత్యా కానీ, లేదంటే స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానీ, యాక్సిడెంట్స్లో కానీ. దీనికి మోకాలంతా మార్పిడి చేయడం అవసరం లేదు. ఎందుకంటే మోకాల్లో నొప్పి వచ్చినప్పుడు ఏదో ఒక పార్టో 2 పార్ట్లో దెబ్బతిని ఉంటాయి, దానివల్ల నొప్పి వస్తుంది. దానికి నువ్వు బోన్స్ని, మజిల్స్ని, లిగమెంట్స్ని, మెనిస్కస్ని, కార్టిలేజ్ మొత్తం రిమూవ్ చేయాల్సిన అవసరమే లేదన్నది ఒక కాన్సెప్ట్ 30-40 ఇయర్స్ నుంచి ఆ రీసెర్చ్ జరుగుతూ ఇప్పుడు ఏమొచ్చిందంటే కొత్తగా కాన్సెప్ట్, నొప్పికి గల కారణాన్ని కనుక్కొని ఏదైతే దాంట్లో పార్ట్ దెబ్బతినిందో దాన్ని మళ్ళీ పునరుత్పత్తి చెందించితే మళ్ళీ ఆ మోకాలు నొప్పి రాదు, మోకాలు నొప్పితో బాధపడాల్సిన అవసరం లేదు. అంటే ఇది సైన్స్లో ఒక పెద్ద అడ్వాన్స్మెంట్. అంటే మేజర్గా ఓ పెద్ద మోకాల్ని మొత్తం జాయింట్స్ అంతా కూడా రిమూవ్ చేసి కొత్తగా మెటల్స్, సిమెంట్ వేసి అతికిచ్చే బదులు న్యాచురల్గానే ట్రీట్ చేయాలన్నది ఇప్పుడు వచ్చిన కొత్త కాన్సెప్ట్. వరల్డ్ వైడ్ వచ్చింది. యూరోపియన్ కంట్రీస్లోను, అమెరికాలోను ఇంతకుముందు ఒక 15 ఇయర్స్ నుంచి ఉంది. ఇది నేను ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ ఇండియాలోకి తీసుకొచ్చాను. సో ఇది ఎందుకు నమ్మకూడదు అంటే ఇప్పటికి దీనికి రుజువు ఏంటంటే నేను 2017లో జూబ్లీ హిల్స్లో స్టార్ట్ చేశాను. ఇది ఇండియాలో మొట్టమొదటిగా. ఇప్పటి వరకు మోకాలు నొప్పికి మటుకే ఈ రీజనరేటివ్ థెరపీ లేదా పిఆర్పి దగ్గర 50,000 మందికి ట్రీట్ చేసి దీంట్లో 90-95% సక్సెస్ సాధించాము. సో మీరు అడిగిన దానికి ఇది నమ్మవచ్చా అనడానికి ముఖ్యమైన రుజువు ఏంటంటే ఇపియాన్ హాస్పిటల్, ఇపియాన్ రీజనరేటివ్ సెంటర్. అది నేను స్టార్ట్ చేసి 7 ఇయర్స్ అయింది. 7 ఇయర్స్లో మోకాలకు ఒక్కదానికి మళ్ళీ షోల్డరు, నడుము, ప్లస్ ఆల్సో హిప్, యాంకిల్ జాయింట్స్, ప్లాంటార్ ఫేషియటిస్, టెన్నిస్ ఎల్బో, ఇట్లాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అంటే ఇంత మ్యాసివ్ నెంబర్, అంటే 50,000 కంటే పైపెచ్చు ఈ ట్రీట్మెంట్స్ చేసి నాకు 6 సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా, సౌత్ ఇండియాలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అక్కడున్న ప్రజలకి ఎంతో మేలు జరగడం అన్నది ఒక ప్రూఫ్, ఒక ఎవిడెన్స్. సో ప్రతి ఒక్కరూ ఈ పిఆర్పి ట్రీట్మెంట్ నమ్మొచ్చు. దీని గురించి అందరూ తెలుసుకోవాలి. మీ అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ ఇంటర్వ్యూ. ప్రజలందరూ కానీ తెలుసుకుంటే ఎవరు ఆపరేషన్కి పోవాల్సిన అవసరం లేకుండా ఈ సింపుల్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ తోటి న్యాచురల్గా బయటపడవచ్చు. ఓకే, మెయిన్గా అంటే మోకాలి నొప్పిలో అంటే 4 గ్రేడ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు చాలా వరకు అయితే గ్రేడ్ 1, గ్రేడ్ 2
ఈ రెండిట్లో చూసుకుంటే పీఆర్పీ పనిచేస్తుంది అంటారు. గ్రేడ్ 3 గ్రేడ్ 4లోకి పోయినప్పుడు పంచేదో చాలా కష్టం అన్నప్పుడు ఆ పేషెంట్ ఏంటంటే నెక్స్ట్ ఆపరేషన్ సర్జరీకి వెళ్ళిపోతుంటారు. సో అలాంటి గ్రేడ్స్లో కూడా 3rd 4thలో కూడా పనిచేస్తుంది ఆ పీఆర్పీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు మోకాల అరుగుదల వల్ల వచ్చే నొప్పి 4 గ్రేడ్స్ ఉంటాయి, 1 2 3 4. ఇప్పుడు ఈ 1 2లోనే పని చేస్తాదన్నది ఇప్పుడు పాతకాలపు ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న నమ్మకం. ఎందుకంటే అప్పుడప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అందరూ ఏమనుకునేవాళ్ళు అంటే 1 2లో పనిచేస్తే 3 4లో పనిచేస్తే 3 4లో పని చేయదన్నది ఆ ప్రచారం ఏదైతే ఉందో డాక్టర్ల ద్వారా ఇది 100% అబద్ధం. ఎందుకంటే ఇక్కడ 1 2లో జనరల్గా ఏ పేషెంట్కి కూడా నొప్పి ఉండదు, చాలా మైల్డ్ నొప్పి ఉంటుంది, ఏదో ట్యాబ్లెట్స్ వాడేసేసుకొని అట్లా ఇట్లా మేనేజ్ చేస్తారు. అంటే 1 2 గ్రేడ్లో ఉన్న వాళ్ళు ఎవరు డాక్టర్ని సంప్రదించారు మొట్టమొదట. అది నేను ఇప్పటి వరకు 50,000 కేసులు చేశానని చెప్పాను కదా. ఇప్పటి వరకు నేను చేసిన 50,000 కేసుల్లో 49,000 కేసులు గ్రేడ్ 4వే. అంటే నా దగ్గర 40,000 కేసులు గ్రేడ్ 4లో మంచిగా రెస్పాన్స్ 90 to 95% సక్సెస్ వచ్చిన డేటా మన దగ్గర ఉంది. ఎవరన్నా వచ్చి చూడొచ్చు. అది అంటే ఇదేంటంటే ఇదొక ప్రూఫ్ అన్నమాట, ఇదొక ఎవిడెన్స్, ఇదొక సాక్ష్యం. ఏంటంటే అది ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4లో ఇది పని చెయ్యదు అన్న అపోహని ప్రజలందరూ తీసేసుకోవాలి. అట్లా ఎవరన్నా గ్రేడ్ 3లో గ్రేడ్ 4లో పని చేయదన్న డాక్టర్ ఎవరన్నా మీతో అంటే ఆ డాక్టర్ని మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు ఎన్ని కేసులు చేశారు పీఆర్పీ తోటి, మీకు ఎందుకు ఈ అపోహ ఉంది అని ఒకసారి అడగండి. ఎందుకంటే ఎవరైతే చేస్తారో ఈ ట్రీట్మెంట్ వాళ్ళే దీని గురించి కామెంట్ చేయాలి. ఎందుకంటే ఇది పని చేయదని ఒకటి కొంతమంది ప్రజలు ఎవరైతే నొప్పితో బాధపడుతూ ఆపరేషన్కి వెళ్లకుండా ఆపరేషన్ భయపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా భయపడతారు గ్రేడ్ 3 గ్రేడ్ 4లో పని చేయకపోతే. అందుకని ఆ అపోహ పెట్టుకోవద్దు. ఎక్కువ మంది ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ తీసుకునేది మా సెంటర్లో గ్రేడ్ 3, ఇంకా ఎక్కువ మంది గ్రేడ్ 4లో. ఓకే, అంటే మీరు చెప్పినట్టు అంటే 50,000 మంది అని చెప్తున్నారు కదా. మెయిన్గా అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఏజ్ లిమిట్ ఉంటే ఎంతవరకు, అంటే ఏ గ్రేడ్లో? ఇప్పుడు ఏజ్ లిమిట్ అన్నది ఇప్పుడు మీరు పీఆర్పీ ట్రీట్మెంట్, రీజనరేటివ్ థెరపీ కానీ ప్లాస్మా థెరపీ అన్నీ ఒకటే పేర్లు. ఇదేంటి పీఆర్పీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అంటే బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మా మీద ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసి బాడీలో ఏ పార్ట్ అయితే దెబ్బతినిందో, అది యాక్సిడెంట్ వల్ల అవ్వచ్చు, స్పోర్ట్స్ వల్ల అవ్వచ్చు, వయసు రీత్యా అరిగిపోయింది కానీ, ఆ పార్ట్ని గమనించి అక్కడ కానీ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని చిన్న ఇంజెక్షన్తో వదిలితే అది కంప్లీట్గా రికవర్ అయ్యి మళ్ళీ దానికి ప్రాబ్లం రాకుండా, మళ్ళీ నొప్పి రాకుండా చూస్తుంది. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, 15 ఏళ్ళు 20 ఏళ్ళు, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు ఉంటారు, ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఉంటారు, క్రికెటర్, వాళ్ళల్లో ఇంజరీస్ వస్తాయి. వాళ్ళలో ఇంజరీస్ వస్తే ఏం చేయాలి? వెంటనే వాళ్ళు ఆ స్పోర్ట్స్ నుంచి బయటకు వచ్చేసి ఏదో చదువుకొని పైకి వస్తాం. కానీ మంచి చాలా అంటే ఎలైట్ అథ్లీట్స్, చాలా ఎంతో ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్ అయ్యే వాళ్ళు చిన్నతనంలోనే వదిలేస్తుంటారు. వాళ్ళకి కూడా 15 ఇయర్స్ నుంచి 98 ఏళ్ల వరకు మధ్యలో ఎవరికి ఏ విధమైన జాయింట్ ప్రాబ్లం వచ్చినా, స్పైన్ ప్రాబ్లం వచ్చినా, మజిల్ ప్రాబ్లం వచ్చినా, లిగమెంట్ ప్రాబ్లం వచ్చినా పీఆర్పీ అన్నది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఏ కండిషన్లో కూడా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే పీఆర్పీ అనేది అన్ని దానిలో పనిచేస్తుంది అంటున్నారు. మెయిన్గా అంటే అదర్ కాంప్లికేషన్స్ అంటే డయాబెటీస్, కిడ్నీ ఇట్లా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది ఎవరి క్లినిక్లో పీఆర్పీ చేసే క్లినిక్స్లో వచ్చే ఏజ్ గ్రూప్ ఎట్లుంటారంటే 55-60 కల్లా అందరికీ బీపీ షుగర్లు వచ్చి ఉంటాయి. ఇంకోటి మా దగ్గర ఉన్న పేషెంట్స్ అందరికీ బీపీ షుగరు, కిడ్నీ, అందరికి కాదు, కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఏ విధంగానూ ఏ విధమైన రెస్ట్రిక్షన్, ఏ విధమైన అడ్డంకి లేకుండా పీఆర్పీ ఏ జబ్బులో ఉన్నా కూడా చేయొచ్చు. ఎందుకంటే అది పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్లోనే చిన్న సెల్స్ని తీసేయి చిన్న ఇంజెక్షన్తో చేయడం కాబట్టి ఎటువంటి జబ్బు ఉన్నా కూడాను ఇది అడ్డంకి కాదు. దానివల్ల ఏ విధమైన కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఒకటి అంటే మనం ఎప్పుడు చెయ్యకూడదు ఇది అంటే బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు, బ్లడ్లో ఏదైనా డిసీజ్ ఉన్నప్పుడు, ఎందుకంటే బ్లడ్తోనే ట్రీట్మెంట్ చేయాలి, అటువంటి వాటిల్లోనే ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. అంతే తప్పితే ఏ కండిషన్లో అయినా కానీ మీరు ఆపరేషన్ లేకుండా ఆ పర్టికులర్ పార్ట్ని కరెక్ట్గా కనుక్కొని రీజనరేట్ అంటే పునరుత్పత్తి చేసి కంప్లీట్గా రికవరీ చెందొచ్చు. ఓకే, ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అంటే చాలామంది అంటే చూసుకుంటే చాలా కాస్ట్ ఉంటాయేమో అని అనుకుంటారు చాలామంది. సో ఎంత కాస్ట్ అవుతుంది అసలు?
కాస్ట్ అన్నది ఇప్పుడు ఎలా ఉంటుందమ్మా, పేషెంట్ చూడాలి. పేషెంట్ చూసిన తర్వాత ఆ కండిషన్ ఏంటో కనుక్కోవాలి. ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత మా దగ్గర స్పెషల్ స్కాన్స్ ఉంటాయి. ఆ స్కాన్స్లో కరెక్ట్గా ఏ పార్ట్ వల్ల అయితే నొప్పి వస్తుంది, ఎక్కడ దెబ్బతినింది, అది ఎంత దెబ్బతినింది, దాని మెజర్మెంట్ ఏంటి, ఇవన్నీ కనుక్కున్న తర్వాత దానికి ఒక ప్రోటోకాల్ తయారు చేస్తాం. అంటే మీరు రాగానే పేషెంట్ బ్లడ్ తీసుకొని చేసి వేసేది కాదు, దానికి ఒక ప్రోటోకాల్ తయారు చేసి ఒక్కొక్క పేషెంట్కి ఒక విధంగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటాయి, వాని ప్రకారము కాస్టింగ్ ఉంటుంది. కానీ ఈ పేషెంట్కి ఇంత అవుతుంది, ఈ పేషెంట్ ఇంత. కొంతమంది చిన్న సింగిల్ ఇంజెక్షన్తో వెళ్ళిపోవచ్చు, కొంతమందికి చిన్న ఎక్సర్సైజ్తో పోవచ్చు, కొంతమందికి 10 days ట్యాబ్లెట్స్ పెడితే పోవచ్చు. అది మనము ఆ పేషెంట్ చూసిన తర్వాతే చెప్పగలం. కానీ కాస్ట్ అది కాకపోతే ఒకటి ఏంటంటే, మనం ఆపరేషన్తో పోల్చుకుంటే చాలా తక్కువ, ఆపరేషన్తో పోల్చుకుంటే చాలా సులువైనది. ఆపరేషన్లో కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. దీంట్లో 0 కాంప్లికేషన్, 0 సైడ్ ఎఫెక్ట్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా సింపుల్గా ఇంజెక్షన్ చేసుకొని 15-20 minutesలోనే మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోయి మీ పనులు మీరు చేసుకోవచ్చు. దట్టు ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో సోనోసైట్ పిక్స్ స్కానింగ్ మెషిన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు, దాని గురించి చెప్పండి. సోనోసైట్ పిఎక్స్ అనేది ఇండియాలోనే ఫస్ట్ టైం మనకు వచ్చింది. ఎందుకంటే జర్మనీ మేడ్ అది. జర్మనీలో ఇది ఎందుకంటే ఇప్పుడు మనం ఏదన్నా మోకాల్లో కానీ, షోల్డర్లో కానీ, స్పైన్లో కానీ పెయిన్ వచ్చినప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, మోకాలులో నొప్పి వచ్చింది అంటే మోకాల్లో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, దాంట్లో ఏ స్ట్రక్చర్ దెబ్బతినింది, అది ఎక్కడ దెబ్బతినింది, దాని మెజర్మెంట్ ఏంటి, ఆ దెబ్బతిన్నది ప్యాటర్న్ ఏంటి, ఇవంతా కూడా కరెక్ట్గా కనుక్కోలేదనుకోండి, పిఆర్పి చేసినా కూడా ఫెయిల్యూర్స్ వస్తాయి. ఈ పిఆర్పిని ఈ మిషన్ లేకుండా ఇప్పుడు ఇండియాలో ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఈ మిషన్ లేని చోట పిఆర్పి మీరు తీసుకున్నారనుకో, ఆ పిఆర్పి సెల్స్ ఎక్కడికి పోతాయి, అవి ఎట్లా డెవలప్ అవుతాయి అన్నది దానికి ఆన్సర్ ఉండదు, వాళ్ళు బ్లైండ్గా చేస్తారు. అట్లా కాకుండా ఈ మిషన్ ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్గా 100% కరెక్ట్గా ఏ పాయింట్ అయితే దెబ్బతినిందో ఆ పాయింట్ని కనుక్కుంటుంది, దాని ప్యాటర్న్ని కనుక్కుంటుంది, ప్లస్ దాని మెజర్మెంట్ కూడా ఉంటుంది. అదంతా కూడా మేము పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి, చూడమ్మా ఇక్కడ దెబ్బతినింది, ఇక్కడ ఇంత దెబ్బతినింది, ఆ చిన్న పాయింట్ దెబ్బతినడం వల్లే మీకు నొప్పి వస్తుంది అన్న క్లియర్ కట్ ఎవిడెన్స్ ఇచ్చే ఈ మిషను ఎంతో ఉపయోగపడుతుంది. ఇంతకుముందు మా సక్సెస్ రేట్స్ ఈ మిషన్ రాకముందు 75-85 ఉంటే ఇప్పుడు 85-95% సక్సెస్ రేటు అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు మిషనరీ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా కాస్ట్లీ మిషన్, కానీ దానివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. అంటే ఆ చిన్న మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఒక 20% ఏదైతే సక్సెస్ రాలేదో ఇంతకుముందు, ఇప్పుడు ఈ మిషన్ ద్వారా వస్తుంది. నైస్ సార్. సో దట్ గ్రోత్ ఫ్యాక్టరీ, పిఆర్పి, హై రెజల్యూషన్ పిఆర్పి అంటే ఈ 3 అంటే డిఫరెన్స్ ఏంటి, అలాగే వీటికి ఎలాంటి కాస్ట్ ఉంటుంది ఒక్కొక్క దానికి? ఇవన్నీ కూడా కాన్సెప్ట్ ఒకటే అమ్మా. నేను చెప్పాను ఇంతకుముందు, ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద మీకు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసి మనము ఇంజెక్ట్ చేయడం. కాకపోతే ఏంటంటే కంపెనీస్ ఒక్కొక్క డిఫరెంట్ కంపెనీ వాళ్ళ పేర్లు పెట్టుకుంటాయి. గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అని, తర్వాత పిఆర్పి అని, ఇంకొకరేమో హై డెన్సిటీ పిఆర్పి అని, అట్లా అంతా ఒకటే. ఏ విధమైన డిఫరెన్స్ ఏంటంటే, డిఫరెన్స్ వచ్చేది కరెక్ట్గా బ్లడ్ కలెక్ట్ చేయడము, కరెక్ట్గా ప్రాసెస్ చేసే మెషినరీ, కరెక్ట్గా ఆ పాయింట్ని కనుక్కోవడం. నేను ఇంతకుముందు చెప్పినట్టు సోనోసైట్ పిఎక్స్ మెషిన్, తర్వాత ఎక్స్పీరియన్స్, డాక్టర్ ఎన్ని కేసులు చేశాడు అన్నది తెలుసుకొని డెసిషన్ తీసుకుంటే ఆ ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా వస్తుంది. అదే మేము ఎపియాన్లో ఇప్పుడు చేసేది. మా దగ్గర ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ జూబ్లీహిల్స్లోనే ఒక 10 members ఉంటారు. అదేవిధంగా బెంగళూరు, చెన్నై, దిల్సుఖ్ నగర్, జూబ్లీహిల్స్లో స్పోర్ట్స్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఆ సెంటర్స్కి కానీ మీరు వెళ్తే, ఎందుకంటే పిఆర్పి ఇప్పుడే వచ్చింది, ఒక 7-8 yearsలో వచ్చింది, మనమే స్టార్ట్ చేసాం. సో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఎవరైతే ఎక్కువ కేసెస్ చేశారు, ఎవరు దీన్ని స్టార్ట్ చేసింది అనే డాక్టర్ని మీరు కనుక్కొని వెళ్ళగలిగితే మీకు మంచి రిజల్ట్, ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దట్టు మెయిన్గా దిల్సుఖ్ నగర్ అంటే వివిధ కేంద్రాల్లో చూసుకుంటే కనుక దిల్సుఖ్ నగర్, బంజారాహిల్స్, అక్కడ కాస్ట్ వేరేగా ఉంటుంది, ఇక్కడ కాస్ట్ వేరేగా ఉంటుంది. సో ఎక్కడ అంటే చేసే యంత్రాన్ని బట్టి కాస్ట్ ఉంటుందా, లేదా డాక్టర్ చేసే పద్ధతిలో కాస్ట్ ఉంటుందా అంటే ఏం చెప్తారు? మా సెంటర్స్లో ఎక్కడా కూడాను కాస్ట్ డిఫరెన్స్ ఉండదు, అంతా యూనిఫామ్గా ఉంటుంది. వేరే వాళ్ళు ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఎవరైతే పిఆర్పి చేస్తున్నారో మనం ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే, నా శిష్యురాళ్ళే. వాళ్ళు అంటే కొంతమంది ఏంటంటే సరే ఇప్పుడు మనతో కంపీట్ చేయలేరు కాబట్టి కొంచెం తక్కువ అమౌంట్ చేస్తున్నారు. అంటే ఎవరైనా కూడాను ఎప్పుడైనా కూడాను ఏదన్నా ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఒక దగ్గర ₹1 ఉంటే ఆ వేరే సెంటర్లో దానికి ఒక 70 పైసలు 60 పైసలు తగ్గించి చేస్తున్నారు అంటే అక్కడ
ఆ ట్రీట్మెంట్లో ఏదో చిన్న చితక లోపం ఉందని అర్థం. అంటే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. ఆ స్టెరిలిటీలో అవ్వచ్చు, ఆ మెషినరీలో అవ్వచ్చు, ఆ నీడిల్స్ మళ్ళీ రీయూజ్ చేయకూడదు, అట్లాగా క్యాట్రిడ్జెస్ రీయూజ్ చేయడం కానీ. సో అందుకని ఎక్కడైనా కూడాను, ఎప్పుడైనా కూడాను ఆరోగ్యరీత్యా మనము మంచి డాక్టర్ని ఎలా ఎన్నుకుంటామో అక్కడ డాక్టర్ దగ్గర వచ్చి వాళ్ళు చెప్పినటువంటి ఖర్చు ఎక్కడో తక్కువ జరుగుతుందని వెళ్ళి మోసపోకండి. అది చాలా మంచిది కాదు. ఎందుకంటే ట్రీట్మెంట్ అన్నది ఎప్పుడో లైఫ్లో ఒకటో రెండో సార్లు చేసుకుంటాం. దానికి ఈ బేరాలు లేదంటే తక్కువ చేస్తున్నారని చూడడం వెళ్ళడం వల్ల మీకే నష్టము. దానివల్ల చెడు అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేని PRP వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి పేషెంట్ ఎలా కనుక్కోవాలంటారు? అంటే పేషెంట్కి ఇవన్నీ తెలియదు కదా, ఎలా కనుక్కోవాలంటారు? అదే ఇప్పుడు కూడాను కొత్త ట్రీట్మెంట్ కాబట్టి మీరు ఒకరు ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ని వెళ్ళి మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసి కానీ, సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా మనం ప్రతిదీ కొనాలంటూ 2-3 సార్లు సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకుంటాం కాబట్టి. అండ్ ఇట్లాంటి ఇంటర్వ్యూస్లో కూడా మీకు అర్థమవుతుంది ఎవరు దీన్ని మంచిగా చేయగలరు అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు టకాన్ని నమ్మి ఎవరిని వెళ్ళిపోకూడదు. ఏ డాక్టర్ అయినా నా దగ్గరకు కూడాను మీరు ఆలోచించాలి ఎక్కడైతే బాగా జరుగుతుందో అన్నది ఒక 2-3 చోట్ల అడిగి తెలుసుకుంటే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు మీరు అందరూ కూడా నాకు తెలుసు ఎంతో జాగ్రత్తగా ఎంతో 4-5 అడిగైతే వస్తారు. కానీ నేను అనేది ఏంటంటే కరెక్ట్ ప్లేస్ జరిగేది 3 ఫ్యాక్టర్స్. ఒకటి ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉండాలి, ఎక్కువ కేసులు చేసి ఉండాలా, ప్లస్ కాస్ట్ తక్కువ వస్తుందని వెళ్ళొద్దు. ఇంకొకటి వచ్చేసి ఏమంటే ఎక్కడైతే హాస్పిటల్ పరిసరాలు, హాస్పిటల్లో ఉన్న స్టాఫ్, డాక్టర్స్ బాగుంటారో ఇవి మీరు బేరీజ్ వేసుకొని మీరు అట్లా వెళ్ళినట్టయితే మీకు రిజల్ట్ బాగా వస్తుంది. ప్లస్ ఆల్సో మీరు హ్యాపీగా ఈ ట్రీట్మెంట్ని యాక్సెప్ట్ చేసి ఇంకో 10 మందికి చెప్పగలుగుతారు. ఓకే, దట్టు హైదరాబాద్లో చాలామంది డాక్టర్స్ని మీరు ట్రైన్ చేశారు. దట్టు చాలా హాస్పిటల్స్ మీరు ట్రైన్ చేసిన వాళ్ళే చాలా వరకు ఉన్నారు. అంటే అసలు మీ విజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అదే నేను ఈ ట్రీట్మెంట్ నా దగ్గరే ఉంచుకోవచ్చు, ఎవరికి చెప్పకుండా నేనే ట్రీట్ చేయొచ్చు. నేను ఎందుకు ట్రీట్ చేస్తాను? ఇప్పుడు కూడా నా దగ్గర 10 మంది డాక్టర్స్ ఇండియా బయట నుంచి వేరే విదేశాల నుంచి కూడా వచ్చి ట్రైన్ అవుతుంటాయి. ఎప్పుడు చూసినా 10 మెంబర్స్ ఉంటారు. ఇదేంటంటే ఇది ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి, ప్రతి చోటకి వెళ్ళాలి. చిన్న విలేజెస్లో కూడా పోవాలి, తాలూకా హెడ్ క్వార్టర్స్ పోవాలి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో పోవాలి. అప్పుడు ఏమవుతుందంటే అందరికీ దీని మీద అవగాహన వచ్చి, అందరికీ అవేర్నెస్ వచ్చి ఈ ఆపరేషన్ సైడ్ పోకుండా ఇంత సింపుల్గా జరిగేదాన్ని సింపుల్గా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చేయించుకోవాలన్నది మా విజన్. ఏంటంటే ఇప్పటికి మాకు 6 సెంటర్స్ ఉన్నాయి. సౌత్ ఇండియాలోనే ఉన్నాయి మొత్తం 6 సెంటర్స్. ఇంకొక 1 yearలో 20 సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా స్టార్ట్ చేయాలని. అవి చిన్న ఊర్లు, వైజాగ్, విజయవాడ కూడా ఇంకో 3-4 monthsలో స్టార్ట్ అవబోతున్నాయి. బెంగళూరులో ఇంకో సెంటరు, హైదరాబాద్లో ఇప్పుడు 3 ఉన్నాయి, 4th సెంటర్ స్టార్ట్ చేయబోతున్నాం. చెన్నైలో 1 సెంటర్ ఉంది, ఇంకో సెంటర్. అలాగే రాబోయే 2 సంవత్సరాల్లో ఇంకొక 20 సెంటర్లు స్టార్ట్ చేయాలన్నది మా ప్లాను. ఇది ఇంకా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి, కరెక్ట్గా నేర్చుకోవాలి. ఏ డాక్టర్ నేర్చుకున్నా కూడాను కరెక్ట్గా ఒక 6 నెలల ట్రైనింగ్ లేదా 1 year ట్రైనింగ్ చేసుకొని వెళ్తే అది ప్రజలకు మంచి చెడు జరగదు. ఎందుకంటే స్టార్టింగ్లో ఉంది ఈ ట్రీట్మెంట్, ఏదైనా చెడు జరిగిందనుకో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రాబ్లం వస్తుంది. అంటే పేషెంట్లు కూడా నమ్మకం పోతుంది, డాక్టర్స్కి కూడా నమ్మకం పోతుంటుంది. అందుకని కరెక్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి, కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయాలి, కరెక్ట్ ప్రైసింగ్లో చేయాలి, జాగ్రత్తగా పేషెంట్స్ని చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, దట్టు అంటే PRP అనేది ఓన్లీ మోకాల నొప్పులకే వాడొచ్చా, లేదంటే ఇతర పార్ట్స్ అంటే భుజం, మెడ ఇలాంటి వాటికి కూడా వాడొచ్చా? మైగ్రేన్ నొప్పులకు కూడా ఇది చాలా సక్సెస్ రేట్ చాలా బాగుంది. ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు మోకాళ్ళు అన్నవి ఆల్మోస్ట్ లైక్ ఏ హాస్పిటల్లో చూసినా PRP చేసేవాళ్ళు 80% మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. కానీ నెక్స్ట్ కామన్గా వచ్చేది షోల్డర్ కూడా. షోల్డర్లో లిగమెంట్ కట్ అయింది, మజిల్ కట్ అయింది, షోల్డర్ జాయింట్ అరిగిపోయిందని ఆపరేషన్ చేస్తుంటారు. ఏ విధమైన అవసరం లేదు. హిప్ జాయింట్ కానీ, ఇంకోటి యాంకిల్, ప్లస్ ఆల్సో ఎల్బో, తర్వాత ఈ రిస్ట్ జాయింట్లో కూడా, ఎక్కడైనా ఏ జాయింట్లో అయినా కానీ, ఏ పార్ట్లో అయినా కానీ, స్పైన్లో కూడా ఏదైనా మజిల్ కానీ, లిగమెంట్ కానీ, డిస్క్ కానీ క్రాక్ అయినప్పుడు, అది డ్యామేజ్ అయినప్పుడు అక్కడ కానీ గ్రోత్ ఫ్యాక్టర్స్ వేస్తే కంప్లీట్ రికవరీ అవుతుంది. కొన్ని చిన్న జాగ్రత్తలతో కంప్లీట్ రికవర్ అవుతుంది. దగ్గర 15-20 కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ అన్నిట్లో కూడాను చాలా సేఫ్గా ఎటువంటి కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేసుకొని మీరు తప్పకుండా బయటపడవచ్చు. కానీ ఒక అవగాహన తెచ్చుకోవాల్సింది ఏంటంటే దీర్ఘకాలంగా అరుగుదలతో వచ్చే నొప్పులు, తర్వాత యాక్సిడెంట్తో వచ్చే నొప్పులు, తర్వాత స్పోర్ట్స్ వల్ల వచ్చే నొప్పులకి ఆపరేషన్లు అవసరమే లేదు. ఎందుకంటే ఇవన్నీ జబ్బులు కాదు, ఇవన్నీ మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చాయి. కాబట్టి వీటన్నిటికీ కూడాను
పిఆర్పి అన్నది బెస్ట్ ట్రీట్మెంట్ మాడ్యూల్, ఆపరేషన్ అవసరమే లేదు. ఓకే, అంటే ట్రీట్మెంట్ తర్వాత అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్న చిన్న జాగ్రత్తలు ఉంటాయండి, ఏం లేదు. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్, ఇప్పుడు ఒక మోకాల్లో గుజ్జు అరిగిపోయింది, గుజ్జుని మనం డెవలప్ చేస్తాం. ఆ గుజ్జు డెవలప్ అవుతున్న టైంలో, అంటే గుజ్జు మందం పెరుగుతున్న టైంలో చిన్న చిన్న జాగ్రత్తలు ఉంటాయి. ఎక్కువగా నిలబడకుండా ఉండడం, ఎక్కువ వాక్ చేయకుండా ఉండడం. కానీ ఈ నిలబడము మళ్ళీ వాక్ చేయడం తప్పకుండా మళ్ళీ వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయి, ఏం కథ అన్నది మేము మీకు ఇంప్రూవ్మెంట్ని బట్టి చెప్తూ ఉంటాము. మీకు కంటిన్యూస్గా మా వాళ్ళు ఫోన్ కాల్లో ఉంటారు. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీతో 1 అవర్ మా స్పెషలిస్టులు అందరు మాట్లాడతారు. చిన్న చిన్న ఎక్సర్సైజెసే ఉంటాయి. ఎవరి పనిని ఆపాల్సిన అవసరం లేదు. అందరూ వాళ్ళ వయసుకు తగ్గట్టుగా, వాళ్ళకున్న జాబ్ పరంగా ఇంజెక్షన్ చేసుకొని వెంటనే కూడా అరగంటలో మీ జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఆ జాగ్రత్తల గురించి మీరు ఎక్కువ వరీ అవ్వకండి, అన్నీ మేము చెప్తాము. అవన్నీ కూడా సింపుల్గా ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా ఫాలో అవుతారు అన్న నమ్మకం నాకుంది. ఓకే, మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు నాకు ఒకటి అడగాలనిపిస్తుంది సార్. అంటే ఇప్పటి వరకు సర్జరీ, అంటే మీరు అన్నట్టు దీర్ఘకాలిక, అలాగే యాక్సిడెంట్స్, అలాగే ఈ స్పోర్ట్స్లో అయిన వాళ్ళకి అంటే సర్జరీకి వెళ్తూ ఉంటారు చాలామంది. అంటే ఇప్పుడు అలా గ్యాప్ కూడా తీసుకుంటారు, ఒక 1 days గ్యాప్ తీసుకుంటారు. సో ఇప్పుడు అలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ తప్పు అంటున్నారా, లేదంటే ఏం చెప్తారు? తప్పు కాదు. ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను చూడండి, అలోపతి మెడిసిన్లో రీసెర్చ్ ఉంటుంది. ఈరోజు నేను చేసే ట్రీట్మెంట్, నేను ఏదైతే ఈరోజు ఇండియాలోకి తీసుకొచ్చానో అది 10 years తర్వాత ఉండకపోవచ్చు. ఓకే, ఇక్కడ మేజర్గా జరుగుతుంది ఏంటంటే ఒక రెవల్యూషనరీ ట్రీట్మెంట్, ఇది విప్లవాత్మకమైన ట్రీట్మెంట్. ఏంటి, మీరు దీర్ఘకాలంగా క్రానిక్ డీజనరేటివ్ కండిషన్స్తో వచ్చే నొప్పులకి ఆపరేషన్కి వెళ్ళకూడదు అన్నదే ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం. అంటే వెళ్ళకూడదు అంటే కొన్ని కేసులు, చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ కేసులకి ఆపరేషన్కి వెళ్ళాలి. 90 to 95% కేసెస్కి ఆపరేషన్కి వెళ్ళకూడదు అన్నది దీని సదుద్దేశం. ఎందుకు, దీనివల్ల ఆపరేషన్ వల్ల అందరూ అంటే ఒక 80% బాగుంటారు, 20% కాంప్లికేషన్స్లోకి వెళ్తారు. ఏ విధమైనటువంటి జబ్బు లేకుండా ఆపరేషన్ చేసుకుని ఆ 20% కాంప్లికేషన్స్కి లోన్ అవ్వకూడదనే ఇండియన్ గవర్నమెంట్ దీనికి పర్మిషన్స్ ఇచ్చింది. సో అందుకని దీన్ని ఎంత బాగా మనము స్ప్రెడ్ చేస్తే అంత బాగా. ఇంకొక చాలా ముఖ్యమైన విషయము, చాలా నాకు ఇష్టమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఆర్థోపెడిక్ డాక్టర్లు ఆపరేషన్స్ చేస్తారో దాంట్లో ఇప్పుడు దగ్గర 75% అందరూ పిఆర్పీలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఆపరేషన్ చేసే డాక్టర్, వాళ్ళ ట్రైనింగ్లో ఆపరేషనే ఉంటుంది. ఫస్ట్ చిన్న మెడిసిన్స్ పెడతారు, పెయిన్ కిల్లర్స్, వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, అదే ఎవిడెన్స్, అదే సాక్ష్యం. అందరూ కూడా తెలుసుకోవాలి. ఎవరైతే డాక్టర్లు ఆపరేషన్ అంటారో వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఫైనల్గా ఏం కావాలి, మనకి ప్రజలు బాగుండాలి. మనము చేసే ట్రీట్మెంట్ వల్ల కాంప్లికేషన్ లేకుండా ఏదైతే ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుందో అది అందరూ కానీ పాటిస్తే హ్యాపీగా ఉంటుంది. అసలు ఖర్చు తగ్గిపోతే గవర్నమెంట్ బర్డన్ ఉండదు. గవర్నమెంట్స్ ఈ ఇంప్లాంట్స్ అని చెప్పి ఇవన్నీ అనవసరం లేకుండా, అంటే ఇది ఎంత బాగా ఒక నమ్మకం, బిలీఫ్ అంటాం చూడు. ఫస్ట్ డాక్టర్స్ నమ్మాలి, తర్వాత ప్రజలు నమ్మాలి. నమ్మినప్పుడు ఇది ఇంకొక 5-6 yearsలో పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. పిఆర్పి అన్న ట్రీట్మెంట్ ఇండియాలోనే కాదు, ఇంకా వెస్టర్న్ కంట్రీస్లో కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది రావడం. సో ఇది తీసుకురావడమే నా ముఖ్యమైన ఉద్దేశం. మీరు ఇందాక విజన్ అన్నారు, విజన్ అంటే ఏం లే, సర్జరీస్ తగ్గాలి, ఇవి పెరగాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, ఆపరేషన్ లేకుండా, కాంప్లికేషన్స్ లేకుండా, చిన్న ఇంజెక్షన్స్తో ఇవన్నిటిని క్లియర్ చేసుకోవాలి. మీరు చెప్పినట్టు టైం కూడా చాలా సేవ్ అవుతుంది, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఏ ఇబ్బంది ఉండదు. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీ విజన్ ఇంకా ఉండాలి, ఇంకా ఇలాంటివి మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.